వెల్కమ్ టు ప్లస్ టీవీ. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ వాస్తు జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ రాజన్ నంబూద్రి గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, ఇచ్చిన డబ్బులు తిరిగి రావాలంటే ఏం చేయాలి? అంటే చాలా మంది డబ్బులు ఇస్తూ ఉంటారు, మళ్ళీ అవి వాళ్ళకి తిరిగి రావు. దానికోసం ఎంతో కష్టపడాల్సి వస్తుంది. వాళ్ళు ఇచ్చిన డబ్బులు తిరిగి రావడానికి వాళ్ళు చాలా కష్టపడాల్సి వస్తుంది. అంటే సులభంగా వాళ్ళు ఇచ్చిన డబ్బులు మళ్ళీ వాళ్ళకి రావాలంటే ఏం చేయాలి? తప్పకుండా. ముందుగా సింహగణపతి దేవతోపయోగం చూసేవంటి వీక్షకులకు నమస్కారం. అందరికీ మంచి జరగాలి, అందరూ బాగుండాలి, అందరికీ ఇచ్చిన డబ్బులు కూడా తిరిగి రావాలని భగవంతునికి నేను కోరుకుంటాను. ఎందుకంటే చాలా కష్టపడి ఆపదలో ఆదుకోవడం కోసము దేనికో దానికో ఇస్తూ ఉంటుంటారు. ఏమండి మరి నాకు కొద్దిగా 20,000 అవసరం ఉంది, మీకు మా అబ్బాయి జీతం రాగానే మీకు ఇవ్వటం జరుగుతుందని చెప్పి తీసుకుంటారు. సరే అని మనం ఇచ్చేస్తాం ఏదో ఆస్తున్నానికి. ఈ నెలలో జీతం ఇవ్వలేదండి, అవతల నెలలు ఇస్తారంటే ఈరోజు ఏదో ఇన్కమ్ ట్యాక్స్ పట్టుకున్నారంట, అదని ఇదని చెప్పేసి అది కాస్త 6 నెలలు పోయి సంవత్సరం దాకా వెళ్ళిపోతుంది. సో అక్కడ ఏమవుతుందంటే పరిచయం అయిన వంటి దగ్గర శత్రుతత్వం పెరుగుతుంది. ఆ శత్రుతత్వం పెరిగి ఏమవుతుందంటే ప్రయోగాల దాకా పోతారు, చేతబడి ప్రయోగాల దాకా పోతారు. వాళ్ళు డబ్బులు అడగకూడదు, వీళ్ళు ఇది చేయకూడదు, అది చేయకూడదు అని చెప్పి అనేక రకమైనటువంటి ఒక ప్రయోగాలు ఇక్కడ ఇవ్వడానికి మనసు రాదు, కాబట్టి అటువంటి ప్రయోగాలు చేయడానికి మాత్రం వెళ్ళిపోతారు ఇంకా. సో అటువంటి ఇప్పుడు ఈ మధ్యలో సిటీలో బాగా ఎక్కువ నడుస్తూ ఉంది. సో తీసుకున్న డబ్బు తీసుకోకుండా తిరిగి వాళ్ళ మీదనే తిరిగి దండోపాయం చేయడం, వాళ్ళపైనే అహత్యం చేయటం, తర్వాత ఇటువంటి ప్రయోగాలు చేయటం చాలా వరకు కూడా జరుగుతూ ఉంది. అంటే జంటనగర్లో చాలా వరకు జరుగుతూ ఉంది. చాలా భయపడతా ఉన్నారు జనాలు. ఇదివరకు మనకు వచ్చినటువంటి మెయిల్స్ మెసేజ్ ద్వారా గురుగారండి మేము డబ్బులు ఇచ్చి మొత్తుకుంటున్నాము, బంధుమిత్రులకి ఇచ్చి అడగలేకపోతున్నాము, వాళ్ళని గట్టిగా అంటే ఇప్పుడు ఏంటంటే కొంతమంది నోటి మాట మీద ఇచ్చేస్తారు, చేతి రాతగా ఏం ఉండదు. కనీసం చేతి రాత ఏమైనా ఉందనుకోండి, మనం ఏమైనా నోటీస్ ఇవ్వచ్చు, చేయవచ్చు, అడ్వకేట్ని పెట్టి లీగల్గా ఏదైనా ప్రొసీడ్ అవ్వచ్చు. అటువంటిది కూడా ఏం లేదు. దానికంతా సులభంగా మన దగ్గర మంత్ర సాధన, తంత్ర సాధనతో చేయవలసినటువంటి కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి. సో అటువంటి చేసుకుంటే లాభదాయకం రావడానికి వస్తాయండి. తెల్ల జీడి గింజలు, నల్ల జీడి గింజలు విన్నారా మీరు ఎప్పుడైనా? అవి 2 పదార్థాలు. అంటే తెల్ల జీడి గింజలు ఒక 5, నల్ల జీడి గింజలు 5, మొత్తం ఎంతైందమ్మా 10. 10 తీసుకొచ్చి ఏం చేయాలంటే చక్కగా దిష్టి గణపతి అని ఉంటుంది మన దగ్గర. ఆ దిష్టి గణపతి దగ్గర చక్కగా పెట్టి వాళ్ళ పేర్లు, వాళ్ళు ఎంత డబ్బులు ఇచ్చారో అవన్నీ పెట్టి తెల్ల జీడిగింజ, నల్ల జీడిగింజ పెట్టిన తర్వాత దానిపైన ఒక మట్టి ప్రేమిద పెట్టి విప్ప నూనెతో దీపారాధన చేసి చక్కగా ఆ వినాయకుడి దగ్గర ముందు పెట్టండి. 3 కళ్ళతో ఉంటాడు దిష్టి వినాయకుడు, అంటే 3 కళ్ళతో ఉంటుంది. దక్షిణ ముఖం నుండి ఉత్తర ముఖానికి పెట్టుకోవాలి. ఏ ముఖమ్మ? దక్షిణ ముఖం నుంచి ఉత్తర ముఖానికి పటం పెట్టుకొని చక్కగా ఆ జీడి గింజలు కూడా అక్కడే పెట్టి, ఆ జీడి గింజల కింద ఏం పెట్టాలా, మీరు ఒక ఇస్తరాకు కానీ జిల్లెడాకు కానీ పెట్టుకుంటే బెస్ట్. ఇవాళ రేపు పేపర్ ఆకులో వచ్చేసాయి కాబట్టి మీకు మోదుకాకు దొరికితే సంతోషం. లేని పక్షాన మీరు తెల్ల జీడి గింజల ఆకు, తెల్ల జిల్లెడ ఆకు, ఇస్తరాకు ఉంటుంది కదా, ఆకుపైన తెల్ల జీడి గింజ, నల్ల జీడి గింజలు వేసి చక్కగా దానిపైన పెట్టేసి దానిపైన ఈ మట్టి ప్రేమ పెట్టి ఇలాగా 41 రోజు పాటును దీపారాధన చేస్తే 42వ రోజున వాళ్ళు అడగకముందే డబ్బులు తీసుకొచ్చిస్తారు. ఈ 100% సత్యం. ఇది మీరు నమ్ముతారో నమ్మరో, కానీ ఇది ఖచ్చితంగా చేసి చూడండి, తప్పకుండా మీకు జయం కలుగుతుంది. కష్టపడింది ఏది ఊరికే రాదు, కష్టపడి తప్పకుండా మీకు ఫలితం లభిస్తుందంటే ఇది చేసి చూడాలి. అయితే కొంతమంది అప్పులు ఇచ్చేవాళ్ళు 100,000 ఇచ్చుకుంటారు, కొంత కోట్లల్లో కూడా జరుగుతుంది. ఆ కోట్లల్లో ఇచ్చిన వాళ్ళకి కూడా ఇదే రెమెడీ వర్తిస్తుందా గురుగారు? 100% ఇదే వర్తిస్తుంది. 100%. ఇప్పుడు దాదాపు 10 కోట్లు ఇచ్చి ఉంటారు అనుకోండి, వాళ్ళు దాన్ని అలుసుగా తీసుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు. దానికంటూ రిటర్న్స్ రావు, ఏమి రావు, చాలా కష్టంగా ఉంటుంది, కాబట్టి చాలా ఇబ్బంది కలిగి ఉంటుంది. కాబట్టి అటువంటి దానికోసము
ఈ ఒక పరిహారం చేసుకుంటే చాలా సులభమైన పరిహారం. అంటే మాకు టైం ఉండదండి, మా ఇంట్లో పని మనిషి చేయవచ్చా, మా పనివాడు చేయవచ్చా, లేకపోతే బయట ఆవిడ చేయవచ్చా, నాకు బిజీగా ఉంటాం, మేము చేయలేము, మగవాళ్ళం కాబట్టి పొద్దునే వెళ్ళిపోతామంటే ఆడవాళ్ళు ఇంట్లోకి చేసుకోవచ్చు. పనివాళ్ళు అంటే ఇంట్లో పని వాళ్ళతో చేస్తే చేయించుకోవచ్చు, కానీ ఇచ్చింది డబ్బులు మీరే కాబట్టి మీరే చేయాలి. ఇప్పుడు వాళ్ళు చేసింది వేరు, మీరు చేసింది వేరు, అంతే కదమ్మా. ఇంట్లో పెట్టుకొని దీపారాధన చేసుకుంటే అది వేరుగా ఉంటుంది తప్ప, చక్కగా బ్రహ్మాండమైనటువంటి ఒక సంఘటనతో, బ్రహ్మాండమైనటువంటి ఒక యోగదాయకంతో, బ్రహ్మాండమైనటువంటి ఒక సిద్ధాంతంతో చేయాలంటే ఖచ్చితమైనటువంటి ఒక మనసుతో ఒక ఉపాసన చేసి బ్రహ్మాండమైన గట్టి విశ్వాసంతో ఇక సంకల్పం చేసుకుంటే తప్పకుండా ఆ డిస్ట్రిక్ట్ నాయక గణపతి ఆ ఒక జీడిగింజ నల్ల జీడిగింజ ఏదైతే ఉందో తప్పకుండా తీసుకొచ్చి ఇస్తుంది. 100% సత్యం, ఇది పరమసత్యం జరుగుతుంది, 100% గ్యారంటీ. ఎవరైతే డబ్బు ఇచ్చేసి తిరిగి రాకుండా కష్టాలు పడే వాళ్ళు ఉంటారో వాళ్ళకి చక్కని పరిహారం తెలియజేశారు గురువుగారు. ధన్యవాదాలు.